సాధారణ ఎన్నికల్లో ఆ నేత చంద్రగిరి అసెంబ్లీ సీటు నుంచి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి బదిలీ అయ్యారు. కానీ చిత్తుగా ఓడిపోయారు. ఇప్పటికీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించే ప్లాన్లో పార్టీ అధినాయకత్వం ఉంది. అదే జరిగితే పార్టీకి రాజీనామా చేస్తానని ఓ మాజీ మంత్రి హెచ్చరించారా? తిరుగుబాటు తప్పదని కొందరు నేతలు వార్నింగ్ ఇచ్చారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. ఫ్యాన్ పార్టీ పవర్లో జగన్కు సన్నిహితుడిగా ఉంటూ చక్రం తిప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈ నేత వ్యవహారం ఇప్పుడు ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో కాకరేపుతోంది. ఫ్యాన్ పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలను ఈయనకు అప్పగించేందుకు పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీంతో ఈ వ్యవహారంపై జిల్లాలో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ అధిష్టానం ప్రతిపాదనపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రెడీ అవుతున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటుకి బదిలీ చేశారు పార్టీ అధినేత జగన్. అంతేకాదు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ నేతలు వ్యతిరేకించారు. కానీ అధికారంలో ఉండి ఒంటెద్దు పోకళ్లు సాగించిన జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారంలో ప్రకాశం జిల్లా వైసీపీ నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకతలను పట్టించుకోలేదు. అయితే వైసీపీకి కంచుకోటలా ఉన్న జిల్లాలో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అభ్యర్థుల స్థానచలనం వలస నేతలతోనే ఓడిపోయిందని చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీ చేసినప్పుడు అసెంబ్లీ అభ్యర్థులకు చెవిరెడ్డి పలు హామీలు ఇచ్చారు. ఎన్నికల ఖర్చులకు తన వాటా ఇస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తగ్గారట. తెస్తున్న డబ్బును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటువంటి నేతకు ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించాలన్న జగన్ ప్రతిపాదనపై ఇక్కడి నేతలు భగ్గుమంటున్నారు. చెవిరెడ్డితో ఇప్పటికే ఒకసారి పార్టీకి నష్టం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జిల్లా పార్టీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని తాడేపల్లి పెద్దల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాతో సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు ఎలా ఇస్తారని ఫైర్ అవుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ఓడిపోయినా అధినేత మైండ్ సెట్ మారలేదన్న వాదాన్ని వినిపించారట. చెవిరెడ్డి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని చేస్తే పార్టీకి రాజీనామా చేస్తానని వార్నింగ్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం పొలిటికల్ గా హాట్ గా మారింది. జిల్లాలో పార్టీని నడిపే నేతలు లేరా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా నేతకు ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్థానిక నేతలకు సామర్థ్యం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని భావిస్తున్నారు. ఇది వాంఛనీయ పరిణామం కాదంటున్నారు. స్థానిక నేతను జిల్లా అధ్యక్షుడిగా ఆమోదించబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.